గతం గతః ఇక వర్తమానం భవిష్యత్తు ముఖ్యమని భావిస్తున్న టీబీజేపీ కొత్త ప్లాన్ తో ముందుకు సాగనుందా? అటు బల్దియా పీఠాన్ని దక్కించుకోవడంతో పాటు ఇటు రాబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు ఎలా సమాయత్తం కావాలి అనే దానిపై మాస్టర్ స్కెచ్ రెడీ చేసిందట. మున్సిపల్ ఎన్నికల్లో ఓటమిపై ఆపరేషన్ రివ్యూను ప్రారంభించిందట. దాని ద్వారానే రాబోయే ఎన్నికల ప్రివ్యూకు రెడీ అవుతోందట. గ్రౌండ్ లెవెల్లో కార్యాచరణకు ప్రణాళిక సిద్ధం చేసి కథం దొక్కుతోందట. తెలంగాణలో రాబోయే బల్దియా సమరానికి బీజేపీ సై అంటోంది. ఇక ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్న కమలం పార్టీ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసిందట. గత ఎన్నికలు నేర్పిన పాఠాల్ని భవిష్యత్తుకి గుణపాఠాలుగా మార్చుకోవాలని చూస్తోందట. దీనిలో భాగంగా మున్సిపల్ ఎన్నికల్లో అసలేం జరిగింది, ఎక్కడ గ్యాప్ వచ్చింది, ఆర్థికంగా అండదండలు ఉన్నా, వ్యూహాలు పక్కాగా ఉన్నా పార్టీని ఓటర్లు ఎందుకు దూరం పెట్టారు, ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం వెతికే పనిలో పడిందట బీజేపీ. ఏసీ గదుల్లో రివ్యూలు చేసి ఆ వ్యూహాలతో నేరుగా గ్రౌండ్ లోకి వెళ్లేందుకు రెడీ అయిందట. తెలంగాణలో పాగా వేయడమే లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తోంది. అయితే గతం నేర్పిన చేదు అనుభవాలు పార్టీని ఆలోచనలో పడేశాయట. మున్సిపల్ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడానికి కారణం క్షేత్రస్థాయి లోపాలేనని అధిష్టానం ప్రాథమిక అంచనాకి వచ్చిందని సమాచారం. కేవలం స్టేట్ ఆఫీసులో కూర్చుని లెక్కలు వేస్తే అసలు వాస్తవాలు తేలవని భావించిన కాషాయ దళం ఇప్పుడు గ్రౌండ్ రిపోర్ట్ పై ఫోకస్ పెంచిందట. ఎక్కడ లోపం జరిగింది, అభ్యర్థుల ఎంపికలో పొరపాట్ల లేక స్థానిక నాయకత్వం మధ్య సమన్వయ లోపమా అనే అంశాలపై ఆరా తీస్తోందట. దీనికోసం మున్సిపాలిటీల వారీగా ప్రత్యేక ఇన్ఛార్జీలని రాష్ట్ర నాయకత్వం రంగంలోకి దింపింది. ఈ టీమ్స్ 3 రోజుల పాటు తమకి కేటాయించిన మున్సిపాలిటీల్లోనే తిష్ట వేస్తారట. అభ్యర్థులు, స్థానిక క్యాడర్ ప్రజలతో మమేకమై అసలు ఎక్కడ ఫెయిల్ అయ్యామో నిగ్గు తేల్చాలనుకున్నారని సమాచారం. సరైన వ్యూహరచన చేసినా, ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలిచిన ఓటర్ల మనసు ఎందుకు మారలేదు అనే కోణంలో లోతైన విశ్లేషణ చేయనున్నారని తెలుస్తోంది. ఈ 3 రోజుల కసరత్తు తర్వాత ప్రతి ఇన్ఛార్జ్ ఒక సమగ్ర నివేదికని రాష్ట్ర నాయకత్వానికి సమర్పించాల్సి ఉంటుందని చెప్తున్నారు. రాబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలతో పాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో విజయకేతనం ఎగరవేయడమే ఈ ఆపరేషన్ ప్రధాన ఉద్దేశమని చెప్తున్నారు. గతంలో జరిగిన పొరపాట్లని గుర్తించి వాటిని ఫిక్స్ చేసుకుంటేనే విజయం సాధ్యమని బీజేపీ భావిస్తోందని సమాచారం. గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ పట్టు పెంచుకునేందుకు ఈ గ్రౌండ్ రిపోర్ట్ కీలకం కానుందట. మొత్తానికి లోపాల్ని సరిదిద్దుకొని సరికొత్త ఉత్సాహంతో ఎన్నికల బరిలోకి దూకేందుకు కమలం పార్టీ సిద్ధమవుతోంది. మరి ఈ ఆపరేషన్ రివ్యూ పార్టీకి ఎంతటి ఊపునిస్తుందో వేచి చూడాలి.